ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి అద్భుతమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని ప్రభువును ఆరాధిస్తున్న మనం అందరం కూడా దేవుని స్తుతించాలి, ప్రభువును మహింపరచాలి. ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా అని మరణమును హరణము చేసి క్రీస్తు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. మన జీవితాలు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. యేసయ్య విమోచన కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్న విధానాన్ని, మీరు ఆశీర్వదించబడుతున్న విధానాన్ని మాకు ఫోన్స్ ద్వారా, SMS ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పరీక్షలు రాస్తున్న అనేక మంది యవన బిడ్డలు వారి ప్రార్థనలు చేయించుకున్నారు. ప్రభు వారికి సహాయం చేశాడని మేము నమ్ముతున్నాం. ప్రభు మీకు చేసిన మేలు మాకు తెలియజేయటం మర్చిపోవద్దు. ప్రభువుని మీతో కలిసి మేము ఆరాధించి ప్రభునామాన్ని గణపరుస్తాం. ఈనాటి వర్తమానం వినడానికి సిద్ధంగా ఉన్నాం కదా. దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. మనల్ని ఆశీర్వదించే వాక్యం వైపు శ్రద్ధ కలిగి దేవుని ఆశీర్వాదం పొందుదాం. దైవ వాక్యాన్ని మీ ముందుంచుకోండి. బైబిల్ గ్రంథాన్ని తెరిచి నేను చదువుతున్న వాక్యాలు దృష్టించాలని మీకు మనవి చేస్తున్నాను. చాలాసార్లు మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే వాక్యం చదువుతుండగా ప్రభు మనతో మాట్లాడుతుంటాడు. ఆ అనుభవం మీకు కావాలంటే వాక్యాన్ని తీసి చూస్తుండండి, మాతో ఏకీవించండి, ప్రభునామాన్ని మహిమపరచండి. ఇదే ముందు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు తన ప్రజలకు ఇచ్చినటువంటిది ఏంటో ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షించడానికి క్రీస్తు ప్రభు ఎంచుకున్న మార్గము సిలువ. అయితే సిలువతోనే ముగించబడేది యేసు ప్రభు యొక్క జీవితం. చాలామంది జీవితానికి చివరి అధ్యాయం మరణం మాత్రమే. కానీ చాలామందికి కదా మాట వాస్తవం వస్తే ప్రతి మనుషునికి కూడా మరణమే వారి జీవితంలో చివరి అంకం. కానీ యేసు ప్రభు మరణమే చివరిది కాదు, మరణము తరువాత మరణమును జయించే అవకాశం ఉంది అని యేసు ప్రభు క్రియారూపకంగా తెలియచేసిన. అందుకే ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు లేపబడ్డాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. అయితే 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఈ ప్రక్రియ క్రీస్తు ప్రభు పునరుద్ధారణ లేచిన తర్వాత మనను ఆ స్థితిలోనికి తీసుకొని రావడానికి యేసు ప్రభు మనకు అనుగ్రహించింది ఏమిటి అనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ 20వ అధ్యాయములో యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పునరుద్ధానం గురించి వ్రాయబడినటువంటి ఈ అధ్యాయములో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనం నుంచి దానికి ముందంతా కూడా మగ్దలేని మరియ యేసు ప్రభు యొక్క సమాధిని దర్శించినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు లేచి ఆమెతో సంభాషించిన సంభాషణలన్నింటినీ ముగించిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన క్రియను మొదలు పెడుతూ ఆయన తన ప్రజలకు ఇచ్చినటువంటి వాటిని ఒక్కొక్కటిగానే మీకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిదిగా యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత హీ గేవ్ కమాండ్మెంట్. మొదటిది ఆజ్ఞను ఆయన వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి ఆజ్ఞ? యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చెప్తున్న మాట సహోదరుల యొద్దకు వెళ్ళి, గో టు యువర్ బ్రదరన్, నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను లేచి ఉన్నాను, నేను మరణమును గెలిచి తిరిగి లేచాను, నేను చెప్పినట్లుగా పునరుద్ధానుడైన సందేశాన్ని తన సహోదరులకు తెలియచేయమని చెప్పి యేసు ప్రభు ఆజ్ఞను మగ్దలేని మరియకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన క్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ అని తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఏమిటి సువార్త అంటే యేసు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆ ఆజ్ఞను దేవుడు మనకిచ్చాడు. ఈరోజు పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్న మనం అందరం కూడా పండుగ పప్పులు వంటలు వండుకొని మనం సంతోషిస్తున్నాం, ప్రేమ విందులతో మనము కాలయాపన చేస్తున్నాం. కానీ పునరుద్ధానుడు యేసుక్రీస్తు చెప్పింది ఏమిటంటే ఆయన నేను లేచి ఉన్నాను. ఈ పునరుద్ధానపు సందేశాన్ని ప్రజలకు అందించండి, నీ సహోదరులకు తెలియచేయండి. నిర్లక్ష్యంతో నిర్లిప్తతో వారి జీవితంలో భయముతో ఆందోళనతో ఉన్నటువంటి ఆ ప్రజలకు నేను లేచి ఉన్నానని వర్తమానం తెలియచేయండి యేసు ప్రభు పంపిస్తున్నాడు. ఈరోజు ఈ లోకంలో మనం చూస్తే చాలామంది నిర్లక్ష్యంగా నిర్లిప్తతతో నిరీక్షణ లేని వారిగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వారిని బ్రతికింపజేసేది
క్రీస్తు పునరుద్ధాన సందేశం. ఆ సందేశాన్ని ప్రకటించమని క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తనకు ప్రత్యక్షమైన తన బిడ్డలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అదే ఆజ్ఞను ఈ దినమందు ప్రభు మనకిస్తున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా ఆ పునరుద్ధానపు సందేశాన్ని ప్రజలకు ప్రకటించడానికి? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నిజమైన ఈస్టర్ ఆనందాన్ని నీవు పొందుకుంటావని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు వారికి ఆనందాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి దయచేసి 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్క చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానం మనకు అనుగ్రహించిన వాటిలో మొదటిది ఆజ్ఞను దేవుడిచ్చాడు, రెండవదిగా ఆనందాన్ని దేవుడిచ్చాడు. నిజమే కాదు? ఇక శిష్యులందరూ కూడా యేసు ప్రభు మరణించినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కరు కూడా గదుల్లోంచి బయటకు వచ్చేవారు లేరు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులుగా గుర్తించబడినటువంటి వాళ్ళు, యేసు ప్రభు యొక్క బోధలకు ఆకర్షితులై యేసును సేవించడానికి వెంబడించిన వారి జీవితాల్లో ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు మా నాయకుడు లేడు, మాకు అద్భుతాలు చేసేవాడు లేడు, మాకు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, మమ్మల్ని కాపాడేవాడు లేడు, కనుక బయటికి వెళ్తే మేము చనిపోతామేమో అనే భయము, ఆందోళన వారి జీవితంలో సంతోషాన్ని పూర్తిగా సంహరించి వేసింది. ఈరోజు చాలామంది జీవితాల్లో సంతోషం లేకుండా ఉన్నారు. అది వ్యాధిని బట్టో, లేకపోతే బాధను బట్టో, కుటుంబ సమస్యలను బట్టో, ఆరోగ్య పరిస్థితులను బట్టో మన హృదయంలో కలవరము, ఆవేదన మన సంతోషాన్ని హరించి వేస్తుంటే పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రత్యక్షమవగానే వారిలో ఆనందం. ఎందుకు ఆనందం? మమ్మల్ని కాపాడే దేవుడు చనిపోలేదు, ఆయన చనిపోయాడు కానీ మరణం అతన్ని దాచిపెట్టలేకపోయింది, మరణం గెలిచి తిరిగి లేచాడు, మమ్మల్ని కాపాడుటకు యేసు మరలా పునరుద్ధానుడై లేచాడు, మాకు ఆనందాన్ని ఇవ్వటం కోసం యేసు మరలా లేచాడు అనే సాక్ష్యాన్ని వారి యొక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో భయము నిన్ను కమ్ముకున్నట్లయితే, ఆందోళన, నీ జీవితం నాకు ఎవరు లేరు, నాకు నిరీక్షణ లేదు, ఎవరు కాపాడలేరు నువ్వు అనుకున్నట్లయితే ఒక వర్తమానం, యేసు ప్రభు మృతుడే కానీ ఆయన యుగయుగములకు సజీవుడు. ఆయన మృతి లేదా పాతాళం ఆయనను బంధింపజాలదు గనుక మరణమును తిరిగి లేచిన వాడిగా వారికి ప్రత్యక్షమైనప్పుడు వారికి ఆనందం కలుగు చేస్తుంది. ఈరోజు సిలువలో బంధించబడి సిలువలో మరణం పొందిన యేసును చూస్తున్నావు, కానీ పునరుద్ధానుడైన యేసును చూస్తే నీవు సంతోషించగలుగుతావు, నీవు ఆనందించగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మనకు ఆజ్ఞనిచ్చాడు. పునరుద్ధారణ అయిన తరువాత ఆయన ఆనందాన్ని మనకి ఇచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యేసు వారికి అభిషేకమునిచ్చినట్లుగా వ్రాయబడుతుంది. పునరుద్ధారణని క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి మొదటిది ఆజ్ఞను ఇచ్చాడు, రెండవది ఆయన ఆనందాన్ని ఇచ్చాడు, మూడవదిగా మనం చూసినట్లయితే 22వ వచనంలో మనం చూసినట్లయితే వారికి అభిషేకమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మను గురించిన ప్రాధాన్యత మనం వేరే మాటలో చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లే. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన ప్రజలైనటువంటి వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి వారి ముందు దేవుడు ఏ బాధ్యతనైతే ఉంచాడో ఆ బాధ్యతను నెరవేర్చడానికి వారికి ఏది అవసరమో దేవుడు ఎరిగిన వాడిగా వారికి అవసరమైనదే దేవుడు వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుని సువార్త ప్రకటించడానికి చాలామంది అవకాశాలు అడుగుతూ ఉన్నారు. అడిగిన వెంటనే వారికి కావలసినటువంటి కోరికలు కూడా తెలియచేస్తున్నారు. వారికి ఏ ఫెసిలిటీ కావాలో కూడా చెప్తున్నారు. ఇలా ఉంటే మేము సేవ బాగా చేయగలం, ఇలా ఉంటే ప్రభు యొక్క ఆజ్ఞను బాగా చెప్పగలం, ఇలా ఉంటే పునరుద్ధాన సందేశాన్ని తీసుకుని వెళ్ళగలం అని చెప్తూ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మనకు కావాల్సింది ఫెసిలిటీ కాదండి, మనకు కావాల్సింది దేవుని అభిషేకము. ఆ అభిషేకము కావాలి, అది అవసరం జరిగినటువంటి యేసు ప్రభువే పునరుద్ధరణైన వెంటనే యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించిన యేసే ఆజ్ఞను తీసుకొని లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన వారికి అభిషేకమును దేవుడు వారికి ఇచ్చాడు. ఈ కార్యక్రమం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? పునరుద్ధారణని క్రీస్తు ప్రభు వారికి అభిషేకమునిచ్చాడు. ఈ దినమందు ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో నీవు అట్టి అభిషేకం కావాలి నాకు నువ్వు అనుకున్నట్లయితే, నీవు కోరుకున్నట్లయితే ఆ అభిషేకం నీకు ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. క్రీస్తు అభిషేకము లేకుండా సేవ చేయటం సాధ్యపడేది కాదు. దేవుని అభిషేకం లేకుండా పరిశుద్ధత కలిగి ఉండలేం. దేవుని యొక్క ఆత్మ నింపుదల లేకుండా ప్రభు యొక్క వర్తమానాన్ని తీసుకొని వెళ్ళలేం. ప్రభునందు ప్రియులారా, ఆ అభిషేకాన్ని పొందిన వారముగా సువార్త చేయాలని సమయంలో
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం సువార్త వరకు మాత్రమే పరిమితం కాదు. మన అనుదిన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు నమ్మకస్తులుగా మనం నిలబడాలంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు కావాలి. ఆ నింపుదల ఏ వ్యక్తికైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి తాను నడవలసిన మార్గాన్ని దేవుడే వారికి బోధిస్తాడు. ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో ప్రభు నేర్పిస్తాడు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రభు నేర్పిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. నీవు చేయటము రానటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనే చెప్పన సఖ్యము కానటువంటి మూలుగులతో నీకు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు. నీవు అసమర్థులుగా ఉన్నప్పుడు నీ అసమర్థతను సమర్థతగా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మార్చగలుగుతాడు. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనదని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అనేది ఒక డినామినేషన్కి అది పరిమితమైనటువంటిది కాదు. దేవుడు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మను వారి మీదకి ఊది వారిని అభిషిక్తులుగా చేసి వారిని దేవుని యొక్క పరిచర్యలోనికి పంపించాడు. ఈ దినమందు ఈస్టర్ పండుగ నీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలంటే యేసు ఆనాడు వాగ్దానం చేసి వారి మీదకు ఊది ఆది అపోస్తుల సంఘము మీదకు పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటే నీ జీవితంలో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతావని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు నేను మీకు తెలియచేశాను. మొదటిదిగా మనం చూసినట్లయితే దేవుడు పునరుద్ధానాన్ని క్రీస్తు ఆజ్ఞనిచ్చాడు. రెండవదిగా ఆయన ఆనందాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అభిషేకమునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు వారికి అధికారమును ఇచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు వారికి అభిషేకం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అభిషేకం? మానవుని యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి అభిషేకముతో పాటు దేవుడు వారికి అధికారమును కూడా ఇచ్చాడు. మీరు ఎవరి పాపములను నిలువనిస్తారో అవి ఉంటాయి, ఎవరి క్షమిస్తారో అవి క్షమించబడతాయని ప్రభు ఆయన అధికారం తన ప్రజలకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పని చేయటకు కావలసినటువంటి సామాగ్రిని తనకు అందించాలి. ఎంత నైపుణ్యం కలిగిన వ్యక్తి అయినా సరే నైపుణ్యంతో పాటు తన పని చేయడానికి కావలసిన పరికరాలు కావాలి, లేకపోతే చేయలేడు. అలాగే మనం ఎంత సమర్థులమైనా, మనం ఎంత ఉన్నతమైన అనుభవం కలిగిన వారమైనా దేవుడు మనకి కనుక అధికారం ఇవ్వకుండా మనం పంపించలేదు. మనం ఒకరి మీద ఆధారపడేలాగా చేయలేదు, కానీ ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన చెంతకు వచ్చిన వారికి ఆయన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అపవాదిని బంధించింది ఎవరు? దేవుడే కదా. ఆ దేవుడే మానవులను పాపపు ఇచ్చల్లోనికి నడిపిస్తున్నటువంటి సాతానును బంధించడానికి, సాతాను క్రియలను బంధించడానికి యేసు ప్రభు అధికారమును ఇచ్చాడు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాస్తున్నాడు, నాగుపాములను, సింహములను, భుజంగములను అణగద్రొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు అన్నాడు. నిజమే, దేవుడిచ్చిన అధికారాన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. దేవుడు మరలా పునరుద్ధానుడైన తర్వాత అది వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట ముందు చెప్పలేదని యేసు ప్రభు ముందు చాలాసార్లు బోధించాడు. నా నామం పేరు మీరు దయ్యములు వెళ్ళగొడతారని యేసు ప్రభు సెలవిచ్చాడు. నిజమే ప్రియ దేవుని, దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారం ఏమిటి? దయ్యముల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు, నీ జీవితం మీద అధికారం ఇచ్చాడు, నీకున్న పరిస్థితులన్నింటినీ జయించగల సామర్థ్యతను దేవుడు ఇచ్చాడు. దేవుడిని సృష్టించిందే అధికారం గలవాడిగా చేశాడు. నీ పాపము ధరను పోగొట్టుకున్నావు, కానీ క్రీస్తు ప్రభు మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా మరలా అధికారమును, అపవాది దోచుకున్నటువంటి ఆ తాళపు చెవులను మరలా మన చేతికిచ్చి, ఇదిగో సర్వాధికారము నీకు ఇవ్వబడి ఉన్నది అని యేసు ప్రభు మరలా మనకి పాపం మీద, లోకం మీద అధికారాన్ని యేసు ప్రభు మనకి అనుగ్రహించాడని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దేనికి ఆజ్ఞ? సువార్త ప్రకటించడానికి. మన దగ్గర కలిగి ఉన్నది ఆయనకు తీసుకొని రావటానికి, ఆయన సేవించడానికి, ఆయన వెంబడించడానికి ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా, వారి జీవితాల్లో కోల్పోయిన ఆనందాన్ని, పునరుద్ధానాన్ని క్రీస్తు ప్రభు ఇచ్చాడు. మూడవదిగా, వారికి కావలసిన అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. పరిచర్యలో కావలసిన అధికారమును
దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఈ అధికారము ఎవరో ఒకరికి ఇవ్వబడింది కాదండి. చాలాసార్లు మనము ప్రార్థన చేయించుకోవాలని ఎవరి దగ్గరకో పరిగెట్టక ప్రయత్నం చేస్తాం. దేవుడు ఒక వ్యక్తికి అధికారాన్ని రాసివ్వాల, ఒక వర్గానికి అధికారాన్ని రాసివ్వాల. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి, పునరుద్ధానమైన క్రీస్తు యేసునందు ఆనందించే ప్రతి వారికి కూడా అధికారం ఇచ్చాడు. నీవు ప్రార్థన చేసిన దయ్యాలు పోతాయి, నేను ప్రార్థన చేసిన దయ్యాలు పోతాయి, నీవు ప్రార్థన చేసిన స్వస్థత వస్తుంది. ఎవరు యేసు నామములో ప్రార్థన చేసినా అధికారం ఇచ్చినటువంటి దేవుడు వాటి నుంచి జయం పొందే కృప దేవుడు మనకి ఇచ్చాడు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవదిగా మనం చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తున్నాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యుల మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని దేవుడు వారితో చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటిది సమాధానము. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో దేన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ సమాధానాన్ని పొందలేము. మన డబ్బు ద్వారా కానీ, మనకున్నటువంటి అధికారం ద్వారా కానీ సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు ఒక్కడే. హగ్గై గ్రంథంలో మనం చూస్తే మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నటువంటి హగ్గైతో ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, మీకు సమాధానం ఉంటుంది అని యేసు ప్రభు చెప్పాడు. చాలామంది విస్తారమైన ధనం కావాలని కోరుకుంటారు. విస్తారమైన ధనం ఉండటం కాదండి, నెమ్మది కలిగి ఉండటమే క్షేమం. వారి జీవితాలు నెమ్మది ఎందుకు పోయింది, సమాధానం ఎందుకు లేదంటే, భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా నాయకుడు లేడు, మా ప్రభువు లేడు, ఆయన మరణించాడు, మా భవిష్యత్తు ఏంటని కలవరంతో సమాధానం లేని వారిగా ఉన్న జీవితాలకు యేసు ప్రభు ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సందర్భంలో దేని విషయంలో నువ్వు సమాధానం కోల్పోయా నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు చెప్తున్నాడు. ఈ పునరుద్ధాన పండుగలో సంతోషిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి తీర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ జీవితంలో ఏ ఆందోళన అయినా సరే, ఏ విధమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో సమాధానాన్ని తీసివేసినా ఆ సమాధానాన్ని మరలా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పునరుద్ధానపు పండుగ మన అందరికీ ఎందుకు ఆశీర్వాదం అంటే, మనం కోల్పోయిన వాటన్నిటినీ ప్రభు మరలా మనకి ఇస్తున్నాడు. కోల్పోయిన ఆనందాన్ని మరలా ఇచ్చాడు, లేని అభిషేకాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, లేని సమాధానాన్ని దేవుడు వారి జీవితంలో ఇచ్చాడు, వారికి లేని అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు పండుగను ఆచరిస్తున్న నీ జీవితాలలో నీవు ఆ పునరుద్ధాన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞను తీసుకొని, ఆ పునరుద్ధాన క్రీస్తు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆనందంతో, అభిషేకముతో, అధికారముతో, సమాధానముతో నీవు జీవించడానికి, ప్రభు కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడిన వాడిగా వాటిని మనకు అనుగ్రహిస్తున్నాడు. వాటిని పొంది దైవాశీర్వాదం పొందాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట నేను మీకు తెలియజేస్తాను. 21వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షతలో ఆయన అనుగ్రహించిన మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 6వదిగా ఆయన సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. యేసు ప్రభు సిలువకు అప్పగించబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత పేతురు శిష్యులందరూ కూడా మరలా చేపలు పట్టుకోవడానికి గలిలయ సముద్ర తీరానికి వెళ్ళిపోయారు. గలిలయ సముద్ర తీరానికి వెళ్ళిపోతుంటే మనం అనుకుంటాం, ఒకవేళ ఈ బైబిల్ గ్రంథం కనుక తెలియకుండా మనకి గలిలయ సముద్రంలో యేసు ప్రభు మృతి చెందిన తర్వాత గలిలయ సముద్రం దగ్గరికి శిష్యులు వెళ్ళారంటే, యేసు ప్రభు తాను లేచిన తర్వాత ముందుగా గలిలయ సముద్ర తీరానికి వస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దానం నమ్మి అక్కడికి వచ్చారేమో అని అనుకుంటున్నామేమో. అది చాలా పొరపాటు. ఎందుకు వచ్చారు గలిలయ సముద్ర తీరానికంటే, మా నాయకుడు చనిపోయాడు, యేసు ప్రభు ఇంక లేడు, కనుక మనం ఎలా పోషిస్తాం, ఎలా బ్రతుకుతాం, కనుక మరలా మన సముద్రంలో పడదాం, మనం వృత్తి చేసుకుందాం, మరలా వ్యాపారం చేద్దాం, మరలా చేపలు పడదామని పేతురు, యోహాను, ఆంధ్రులంతా శిష్యులందరూ కూడా ఆ యొక్క ఓడలు వేసుకొని రాత్రంతా మరలా పడవలో చేపలు పట్టడం ప్రయత్నం చేశారు. రాత్రంతా చేపలు పట్టడం ప్రారంభించారు. కానీ ఈలోపు వారికి ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించిన ప్రశ్నని వెంటనే చూచిన అమ్మో దయ్యం భూతం అనుకున్నారు. యేసు ప్రభు నివారించి, కాదయ్యా నేనే మరణం గెలిచి తిరిగి లేచానని యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభుతో వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? తినుటకు మా యొద్ద ఏమీ లేదన్నాడు. చూసారా, యేసు లేని వారి జీవితంలో ఎంత లోటు కలిగిందో. ప్రభువు ఆ వాస్తవాన్ని ఎరిగిన వాడే, మనని సహాయతను ఎరిగిన వాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభువుని విడిచి, వాగ్దానమును విడిచి, విశ్వాసమును విడిచి,
దేవుని మార్గమును విడిచి వెళ్ళే వారికి ఎవరికి కూడా సమృద్ధి ఉండదు. ఋతు గ్రంథాన్ని మనం చూచాం. ఋతు గ్రంథములో బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళినటువంటి ఋతు కుటుంబం ఏమైంది? ఎలీమెలెకు కుటుంబం నాశనమైంది కదూ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని విడిచిన వారి గతి అంతే. పేతురు, యోహాను, అందరి శిష్యులందరూ కూడా వాగ్దానాలను మర్చిపోయారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మర్చిపోయారు. వీటన్నిటిని మర్చి వారు పాత వ్యాపారానికి, పాత అలవాట్లకు ధోరణులు మళ్ళా సరి చేసుకొని, వలలు సరి చేసుకొని చేపలు పట్టుకున్నారు. కానీ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకల. కానీ పునరుద్ధానానికి క్రీస్తు మరలా వారికి ప్రత్యక్షమై వారితో చెప్తున్న మాట, నీ కుడివైపున వలవేమని మరలా దేవుడు చెప్పగానే క్రీస్తు మాటకు లోబడి కుడివైపున వల వేసిన వారి జీవితాలలో సమృద్ధిని వారు చూశారు. వారు మరలా సమృద్ధిని చూడగలిగిన పునరుద్ధారణని క్రీస్తు ప్రభు వారికి సమృద్ధిని ఇచ్చాడు. నీ జీవితాల్లో కొదువలతో ఉన్నామంటే కారణం నీవు దేవుడు చేసిన వాగ్దానాన్ని మరచి నీ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి దేవుని విడిచి తిరుగుతున్నావేమో. ఆ సమృద్ధిలోనికి నీవు రావాలంటే, ఈ దినమందు పునరుద్ధారణని క్రీస్తు ఇచ్చిన సమృద్ధి నీవు పొందాలంటే క్రీస్తు మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే పునరుద్ధారణ క్రీస్తు నీ జీవితంలో సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం చేసిన ఈ అద్భుతకరుడైన యేసు ఈ దినమందు నీ లోటును పూర్తి చేసి నీకు సమృద్ధిని ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా సమృద్ధిని పొందటానికి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఈ అద్భుతమైనటువంటి ఈ దినమందు ఈ ప్రపంచంలోని ఏ మనుషుడు ఎప్పుడు ఎన్నటికీ చేయలేనటువంటి ప్రక్రియను మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభువు మనకు ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞనము చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క పునరుద్ధాన సందేశాన్ని లోకానికి తీసుకుని వెళితే అదే నీ జీవితంలో నిజమైన పండుగ. యేసు ఇచ్చిన ఆనందం పొందండి, అధికారాన్ని ఉపయోగించండి, అభిషేకంతో దేవుని పని చేయండి, సమాధానం గల వారమై దేవుడిచ్చిన సమృద్ధిలో ఉందాం, దేవుని ఆశీర్వాదం పొందుదాం, దేవుని పునరుద్ధానపు శక్తిని కలిగిన వారముగా ఆయన రూపులోనికి మార్చబడినట్లుగా దేవుడు పునరుద్ధానము ద్వారా మనకిచ్చిన నిరీక్షణను బట్టి మరణం మన జీవితానికి చివరి దశ కాదు, కానీ మనం మరలా లేపబడతాం. దానికి నిదర్శనం క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన బోర విన్నప్పుడు ఆ అంత్యదినమందు దేవుడు మరలా మనల్ని లేపుతాడు. ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన రక్షకునిగా అంగీకరిస్తాడో, యేసు పునరుద్ధారణను ఎరిగి ఎవరు ఆయన ఆజ్ఞకు లోబడతారో, ఆయన ఇచ్చిన సమాధానంతో సమృద్ధితో ఆయన కొరకు జీవిస్తారో వారు క్రీస్తు ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచినట్లుగా వారు కూడా లేపబడతాడు. ఆ పునరుద్ధానము చెందే ఆ గొప్ప దినము కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఆ నిరీక్షణ అనుగ్రహించిన ఈ పునరుద్ధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభు ఆశీర్వాదం పొందాం. క్రీస్తు పునరుద్ధానపు శక్తి, బలము, ఆశీర్వాదం మీ జీవితాలు నింపి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు ప్రార్థనలకు జవాబిస్తాడు. అనేక మంది ప్రార్థనలకు జవాబు పొందుకుని మేము స్వస్థత పొందాం, మేము దీవించబడ్డామని సాక్ష్యాలు చెప్తున్నాను. మీ జీవితంలో అట్టి సాక్ష్యం కావాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు స్వస్థపరచబడాలంటే ప్రార్థనలు ఏకీవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, దైవమా మీకు స్తోత్రం. ఈ సమయంలో నాయన మమ్మల్ని ప్రేమించి ఈ లోకములోనికి వచ్చి మరణమును గెలిచి మాకు సంతోషాన్ని, ఆజ్ఞను, అభిషేకాన్ని, అధికారమును, సమాధానమును మాకు ఇచ్చి ప్రభువా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించి మాకు పునరుద్ధానము గురించి నిరీక్షణ ఇచ్చిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన పండుగను ఆచరిస్తున్న మా జీవితాల్లో పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణతో ప్రభువా భయము కలిగి, భక్తి కలిగి, నీకు భయపడి లోబడి జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసే విమోచన కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవా ఈ సమయంలో తండ్రి ప్రతి వారిపై మీ దీవెనించమని వేడుకుంటున్నాం. కార్యక్రమం చూస్తున్న ప్రతి వారిలో ప్రభువా ఎవరెవరు ఏ బలహీనత ఉందో ప్రతి వ్యాధిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీ దీవెనల వారితో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసు దివ్య నామం వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. పరమ జీవము పాపులకిచ్చడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన.
చేర్చలేవు. నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిన్ను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.